ఆడబిడ్డలు తెలంగాణలో ఆడబిడ్డలు గౌరవంగా నడిచేటటువంటి రోడ్ల మీద పోయి రోడ్ల మీద కనీసం నడిచే పరిస్థితి లేదు. ఇలా ఎక్కడ చూసినా కానీ వైన్ షాపులు బెల్ట్ షాపులు ఏ ఊర్లో ఉన్నా కానీ బంద్ చేయకుండా సేమ్ అవే ఉన్నారు. ఆడబిడ్డలు రోడ్ల మీద గౌరవంగా నడుచుకుంటూ పోయే సిచ్యువేషన్స్ లేవు. ఇవన్నీ లేకుండా ఉట్టిగా విగ్రహాల అక్కడ పంచాయతీలు ఈ విగ్రహాల లొల్లిలు ఇవన్నీ పెద్ద నష్టలేవు. అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చదువుకున్నట్లు చదివిపిస్తున్నట్టుగా ఇలా తెలంగాణ ఆత్మగౌరవం బజారు పాలవుతున్నది. ఏంటంటే కాలేజీలలో స్కూళ్ళల్లో టాయిలెట్లు లేవు, టాయిలెట్లు మాకు లేవు అని చెప్పి వాళ్ళే అడ్డంగా నిలబడి 10 మంది అడ్డంగా నిలబడితే అక్కడ ఉండి వాళ్ళు టాయిలెట్ బేస్ సిచ్యువేషన్స్ కాలేజీలు ఉన్నాయి, పత్రికల్లో చాలా కూడా వస్తున్నాయి. ఇన్ని జరిగిన తర్వాత హోష్ వస్తలేదు వీళ్ళకు. మేము కమిషన్ వేసినాము, విద్యా కమిషన్ వేసినాము, ఆ కమిషన్ వేసినాము, ఇవి చేసినాం. వీటికి పాకురులు తీసేందుకు వాటర్ ట్యాంకుల పాకురు తీసేందుకు టాయిలెట్లకు పోతే ఇట్లా అసలు బయటకు ఒక అర్ధ గంట కూడా నిన్న మేము పోయినాం మానేర్ హాస్టల్ అనుకుంటా. హాస్టల్ ఒక హాఫ్ అన్ అవర్ ఏ ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఎమ్మెల్యేలు ఎంపీలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు అర్ధ గంట వాళ్ళకి అందులో కనుక ఉండి బయటికి వెళ్తే వాళ్ళకు నోబెల్ ప్రైజ్లో లేకుంటే ఇంకేదన్నా పెద్ద పెద్ద ప్రైజులు గిన్నిస్ బుక్ రికార్డులలో కూడా వాళ్ళకు ఎక్కివచ్చు. ఇలా ఇంత ఉత్తమ నీళ్ళ కూర్చున్నారు. అంత చెత్త కచ్చరా వాసనలు వచ్చి మోస్ట్ అన్హైజీన్ ఫుడ్ సరఫరా జరుగుతున్నది. వీళ్ళు వచ్చిన తర్వాత మార్పు జరుగుతుంది అనుకుంటే ఆ మార్పు ఎక్కడ కూడా కనిపించినట్టుగానైతే లేదు. అటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కానీ ఈ పంచాయతీలు వీటి మీద విగ్రహాల పంచాయతీ తోటి దీన్నంతా డైవర్ట్ చేసుడు ఇవన్నీ సుఖశాంతులతో తెలంగాణ సుభిక్షమై ఉండాలని అనే కాడుంటే సుభిక్షం కాదు. ఎక్కడ చూసినా కానీ బాధలలో ఉండే తెలంగాణ ఉన్నది. బొందలగడ్డ తెలంగాణ చెయ్యకుండా చెప్తున్నాం. ఈ పంచాయతీలలో పోకుండా ఎక్కువ ఫోకస్ నిజమైన అంశాల మీద బాత్రూంలో